ఇవాళ అఫీషియల్లీ భారతీయ జనతా పార్టీకి ఇక సెలవు అని చెప్పి మాట్లాడేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ తలకాయ ఎడబెట్టుకుంటుంది అనేది ఒకసారి చూసుకోవాలి. ఎదిగిన గ్రాఫు పడిపోయింది అని అంటే అన్నమలై మళ్ళీ భారతీయ జనతా పార్టీకి అవసరమా, భారతీయ జనతా పార్టీకి అన్నమలై అవసరమా? ఇట్ వాజ్ ది చెరిష్మా ఆఫ్ అన్నమలై విచ్ పెనెట్రేటెడ్ భారతీయ జనతా పార్టీ ఇంటూ తమిళనాడు. ఇది కేవలం ఒక ఎమోషనల్ రెసిగ్నేషన్ కాదు ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అ పొలిటికల్ డిక్లరేషన్ ఆఫ్ ఏ నేషనలిస్ట్ తమిళియన్. ఒకటే రోజు 3 లక్షల మంది మెంబర్లు జాయిన్ అయినరంటే అన్నమలై తమిళనాడు గడప ఎట్లా కదిలిపించిండు ఎమోషన్తోని అని. ఇవాళ అన్నమలై లీడర్లను తయారు చేసిండు, సెకండ్ లీడర్లను తయారు చేసిండు, అన్నమలై వాలంటీర్లను తయారు చేసిండు, అన్నమలై లోకల్ ఓనర్షిప్ తమిళ్ ఐడెంటిటీని తయారు చేసిండు. ఇట్ ఈస్ అ స్టోరీ అబౌట్ అన్ ఐడెంటిటీ, ఇట్ ఈస్ అ స్టోరీ అబౌట్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ అ స్టోరీ అబౌట్ రీజనల్ ఆస్పిరేషన్స్, ఇట్ ఈస్ అ స్టోరీ ఆఫ్ పొలిటికల్ రీఇన్వెన్షన్. ఇది ఆంధ్రాల, తెలంగాణల, తమిళనాడుల నిలువెత్తు సాక్షి. ఆ నలుగురు అన్నమలై నిన్న ఆయన కేవలం రెసిగ్నేషన్ ఇచ్చిండా లేక దక్షిణాన ఒక కొత్త రెవల్యూషన్కి నాంది వలికిండా అని అనేది ఒక క్వశ్చన్. ఆయన నిన్న నాకు ఒక మాట అన్నాడు ఫ్రెండ్స్, జబర్దస్త్గా ఈడ టచ్ అయింది. ఏ ఎంపీ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఎంత పెద్ద మినిస్టర్ అయినా ఎవడు పర్మనెంట్ కాదు నాతో కలిపి అన్న మాట నిజంగా ఈడ టచ్ చేసింది. అభినవ జాతిపిత అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఒక మాట అన్నారు, పార్టీయా ఆయింగి పార్టీయా జాయింగి పర్ ఏ దేశ్ రహనా చాయి. సిమిలర్గా అన్నమలై మాట కూడా నాకు అదే లైన్లో, ఎప్పుడైతే పార్టీ ఆయింగి పార్టీయా జాయింగి తో లీడరా ఆయంగే లీడరా జాయింగే పర్ ఏ దేశ్ రహనా చాయి విచ్ ఇంక్లూడ్స్ మై సెల్ఫ్. అన్నమలై ఇవాళ అఫీషియల్లీ భారతీయ జనతా పార్టీకి ఇక సెలవు అని చెప్పి మాట్లాడేసి అంటే ఆయన స్పీచ్ ఇన్న తర్వాత కేవలం సెలవు కాకుండా ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ మీద కూడా ఒక ఫుల్ స్కేల్ రివోల్ట్ స్టార్ట్ అయిపోయింది. ఎట్లా దాని మీదనే చర్చ చేద్దాం. దానికంటే ముందు ఇలా భారతీయ జనతా పార్టీ తలకాయ ఎడబెట్టుకుంటుంది అనేది ఒకసారి చూసుకోవాలి. మీ షార్ట్ టర్మ్ రాజకీయాలకు ఒక లాంగ్ టర్మ్ విజనరీ పర్సన్ని పోగొట్టుకున్నారు అని అనేది ఒక ముచ్చట మీకు తయారవుతున్నది. ఎట్లా అని అంటే 11% ఉన్న ఓట్ షేర్ మొన్న 3%కి పడిపోయింది అని అంటే ఎదిగిన గ్రాఫు పడిపోయింది అని అంటే అన్నమలై మళ్ళీ భారతీయ జనతా పార్టీకి అవసరమా, భారతీయ జనతా పార్టీకి అన్నమలై అవసరమా అనే ఒక క్వశ్చన్ వస్తుందా లేదా? నంబర్లు ఎప్పుడు తప్పు చెప్పాయి ఫ్రెండ్స్. మీరు చేస్తున్న రాజీ పడే రాజకీయాలు క్లియర్ కట్గా చెప్తాయి. ఏం జరిగింది అని చెప్పి మనం మాట్లాడితే అన్నమలై ఒక పెద్ద లేఖనే రాశాడు. నేను నరేంద్ర దామోదర్ దాస్ మోదీ యొక్క నేతృత్వం చూసి వచ్చిన పార్టీలకు అని చెప్పి మాట్లాడిన మాటలు మనకందరికీ కనబడతాయి. ఇవాళ ఆఖరికి ద బ్రేక్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. పార్టీ ప్రెసిడెంట్ నుంచి పీపుల్ మూవ్మెంట్ వరకు ఇవాళ అన్నమలై అడుగులేసుడు మొదలెట్టిండు. జూన్ 2026 తమిళనాడు రాజకీయాలకు ఒక టర్నింగ్ పాయింట్ అయిపోయింది. బికాస్ అన్నమలై అననే తమిళనాడు భూమిపుత్రుడు ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇక సెలవు అని చెప్పి చెప్పిండు. మళ్ళీ ఇది రెసిగ్నేషన్ అని అనాలనా లేకపోతే ఒక రెవల్యూషనరీ మూమెంట్కి నాంది వలకడం అని అనాలనా? బికాస్ ద క్వశ్చన్ ఈజ్ నో లాంగర్ వై డిడ్ అన్నమలై లీవ్, బట్ ది క్వశ్చన్ ఈజ్ వాట్ హీ ఈస్ ట్రైంగ్ టు బిల్డ్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఇన్ కంట్రీస్ పాలిటిక్స్. కంట్రీ పాలిటిక్స్ అంటే దేశంలోనే ఇది చర్చనీయాంశం అని ఎందుకు అంటున్నా అంటే ఫ్రెండ్స్, ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అన్నమలై అనే వ్యక్తి 30-35 సంవత్సరాలలోనే ఐపీఎస్ అయిండు. 38 సంవత్సరాలకు వచ్చేసరికి రాష్ట్ర అధ్యక్షుడు అయిండు. 3 సంవత్సరాల పాటు ఆయన అధ్యక్షుడు కూడా అయిండు. అధ్యక్షుడు అయిన తర్వాత రాజీనామా చేసిండు. రాజీ పడని రాజకీయాలు నేర్చుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే తమిళనాడులో గడప గడప ప్రతి మనిషిని కదిలించిండు. ఈ చిన్న వయసులో ఇంత చేసిన ఈ వ్యక్తికి ఫ్యూచర్ రాజకీయాలు ఎంత గట్టిగా ఉంటాయి అని అనుకుంటున్నావు ఫ్రెండ్స్? ప్రకృతి ఖచ్చితంగా సహకరిస్తుంది ఇట్లాంటి పుత్రులను. అండ్ ఈజ్ జస్ట్ అట్ 42. విశ్లేషకారులు మాట్లాడుతారు ఏంటంటే గిరీష్ అసలు సడన్గా ఎందుకు రిజైన్ చేసిండు అని చెప్పి మాట్లాడితే విశ్లేషకారుల మాటలు ఏంటంటే భారతీయ జనతా పార్టీ అనేది ప్రెసిడెంట్ సెంట్రిక్. నువ్వు ప్రెసిడెంట్ ఉన్నావు అనుకో, నువ్వు చెప్పిందల్లా నడుస్తుంది. బట్ నువ్వు ప్రెసిడెంట్ దిగిపోయినావని అనుకో, నిన్నెవడు దేకడు. ఇది ఒక ప్రెసిడెంట్ సెంట్రిక్ పార్టీ. కంప్లీట్ రాజకీయం అంతా ప్రెసిడెంట్ చుట్టూ తిరుగుతుంటుంది భారతీయ జనతా పార్టీలో. సో చాలామందికి 2 టర్మ్లు కాదు 3 టర్మ్లు కూడా ఇచ్చిండ్రు. దాని తర్వాత మళ్ళీ ఒక గ్యాప్ ఇచ్చి మళ్ళీ సార్లు కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. తమిళనాడులో మీకు ఎంట్రీయే లేకుండా మిమ్మల్ని ఎవరు దేకలే భారతీయ జనతా పార్టీని. అసుంటిది గడప గడప తిరిగి 11% తీసుకొని పోయిన వ్యక్తికి మీరు పార్టీ టికెట్ ఇవ్వకుండా కూడా
ఇవాళ భారతీయ జనతా పార్టీని దక్షిణాన బొందబెట్టుకున్నారా లేదా అనేది భారతీయ జనతా పార్టీ ఒకసారి సమీక్ష చేసుకోవాలి. 12 సంవత్సరాల పాటు మోదీ గారి నేతృత్వంలో కూడా తమిళనాడులో పరిస్థితి కేవలం 11%, ఇవాళ మళ్ళా 1%, 3%కో పడిపోయింది అని అంటే ఇట్ వాస్ ద చెరిష్మా ఆఫ్ అన్నమలై. ఇట్ వాస్ ది చెరిష్మా ఆఫ్ అన్నమలై విచ్ పెనెట్రేటెడ్ భారతీయ జనతా పార్టీ ఇంటూ తమిళనాడు. ఇవాళ దిస్ లెటర్ హ్యాస్ చేంజ్డ్ కంప్లీట్లీ ద సినారియో. ఇట్ హ్యాస్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. ఎందుకు అని అంటే ఆయన అందులో రాసిన కొన్ని మాటలు చాలా ప్రజలను ఆలోచింపజేస్తాయి. దీన్ని 3 రకాలుగా మాట్లాడుకుంటున్నారు జనాలు. ఒకటి, ఆయన అన్నమలై నిన్న మాట్లాడిన మాటలల్లా 3 పదునైన మాటలు మాట్లాడిండు ఫ్రెండ్స్. ఏవనంటే జాతీయవాద పార్టీలు ఎప్పుడు కూడా తమిళ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంది చూడు అది మాట్లాడలేకపోయారు. తమిళ ప్రజలు అర్థం చేసుకునేటట్టు కరెక్ట్గా నుండి నెవర్ స్పోక్ ది లాంగ్వేజ్ ఆఫ్ తమిళనాడు వేర్ ద పీపుల్ ఆఫ్ తమిళనాడు విల్ అండర్స్టాండ్. ఈజ్ అ బిగ్గర్ స్టేట్మెంట్ రైట్. జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా దీని మీద సమీక్ష చేసుకోలే. అసలు తమిళనాడు ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకుంటారు మిమ్మల్ని, ఆ లాంగ్వేజ్ మీకు తెలుసా? సెకండ్, ఆయన ఏమని అన్నాడు, భారతీయ జనతా పార్టీ వ్యూస్ అనేటివి తమిళనాడుతో అలైన్గా లేవు అని అంటే భారతీయ జనతా పార్టీ ఇండైరెక్ట్గా తమిళనాడులో తమిళ ప్రజల మనసును గెలుచుకోనీకే ఫెయిల్ అయింది అని ఇది ఇండైరెక్ట్గానే చెప్పిండా లేదా? ఇంకొక మాట, గంభీరమైన మాట ఆయన ఏమన్నాడంటే ఈ డిసగ్రిమెంట్ అనేది నేను 18 నెలల నుంచి భారతీయ జనతా పార్టీ యొక్క అధిష్టానానికి చెబుతున్నా. ఇది కేవలం ఒక ఎమోషనల్ రెసిగ్నేషన్ కాదు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ అ పొలిటికల్ డిక్లరేషన్ ఆఫ్ ఏ నేషనలిస్ట్ తమిళియన్. రియల్ డిసగ్రిమెంట్ ఏడికి వస్తుంది అని అంటే తమిళనాడు ఆ కాడికి వస్తే మన తెలంగాణ కూడా చాలా సిమిలారిటీస్ ఉంటాయి. తెలంగాణకు తమిళనాడుకు ఏముంటాయి గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే తమిళనాడులో రీజనల్ ఆస్పిరేషన్స్ ఎక్కువ, మన తెలంగాణలో కూడా రీజనల్ ఆస్పిరేషన్స్ ఎక్కువ. తమిళ్ ఐడెంటిటీ తెలంగాణ ఐడెంటిటీ, తమిళ్ లాంగ్వేజ్ తెలంగాణ లాంగ్వేజ్, కల్చరల్ కోయిన్సిడెన్స్ తెలంగాణ కల్చర్, నేషనల్ ఇంటిగ్రేషన్, జాతీయవాద భావాలు తెలంగాణలో బర్బరికే. బట్ తెలంగాణను ఎవరైనా అవమానిస్తే మాత్రం ఆడికి అవమానం తప్పదు, ఇందులో ఏ అనుమానము ఉండదు. సో తమిళనాడుని అప్రోచ్ కావాలనంటే కేవలం ఢిల్లీ పొలిటికల్ ల్యాండ్స్కేప్తోనో టెంప్లెట్తోనో ఛేదించలేము అనేది ఒక వాదన తీసుకొని వచ్చిండు మన అన్నమలై. 18 నెలల పాటు ఏం డిఫరెన్సులు నడిచినాయి అని చెప్పి మాట్లాడితే ఇవాళ ఆయన అన్న మాట, ఆయన రాసిన లేఖ డిసగ్రిమెంట్లు అనేది నిన్న మొన్న వచ్చినాయి కావు. ఇష్యూస్ ఎన్నో రోజుల నుంచి నడుస్తున్నాయి. సో ఇలా అన్నమలైకి ఓపిక లేదు అననే మాట్లాడే మాటలు ఎవరైతే మాట్లాడతారో చూడు వాళ్ళందరి నోట్లలో మన్నబడుతుంది. 18 నెలల పాటు డిసగ్రిమెంట్ నడుస్తుంది, మల్టిపుల్ డిస్కషన్స్ జరిగినాయి టాప్ లీడర్షిప్తోని. ఎప్పుడైతే డిఫరెన్సెస్ రిజాల్వ్ కాలేదో నేను సపరేషన్కి దారి తీసుకున్నా. ఇది ఒక స్పాంటేనియస్ ఎగ్జిట్ కాదు. ఇప్పుడు ఎవడెవడైతే మాట్లాడతారో చూడు వాళ్ళందరు నోట్లలో మన్ను పోసుకొని కూర్చుంటారు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అందరికి ఉంటుంది. ప్రతిదీ ఏది కరెక్ట్ చేసినా అది కరెక్ట్ అని చెప్పి భజన చేసుకుంటూ కూర్చున్నాడు కరెక్ట్ కాదు. ఆయన నిన్న మాట్లాడిన మాటలల్లో ఇంకొక సంచలనాత్మకమైన మాట ఉన్నది. ఏంటంటే రజనీకాంత్ యొక్క పేరు తీసుకున్నాడు. అన్నమలై సత్యం బలికిండు నిన్న ఆఖరికి. రజనీకాంత్ గారు నన్ను, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఆయన రాజకీయ పార్టీలో నన్ను జాయిన్ కామని చెప్పిండు. కాకపోతే నేను నా ఐడియాలజీ భారతీయ జనతా పార్టీతో ఉంది కాబట్టి నేను భారతీయ జనతా పార్టీలో చేరినా. నేను ఎప్పుడు కూడా ప్లాట్ఫామ్ని నన్ను ఎన్ని ప్లాట్ఫామ్లు నన్ను వెతికినా నేను నా ప్లాట్ఫామ్ వెతుక్కున్నా. అది తమిళనాడు యొక్క ఐడెంటిటీ, దేశం అనే బాధ్యత చుట్టే తిరిగింది అని చెప్పాడు. టర్నింగ్ పాయింట్ ఏడొస్తుంది అని అంటే ఇవాళ ఆయన ఒక కొత్త ఉద్యమానికి దారి తీసిండు. వాలంటీర్ మొబిలైజేషన్ అని అన్నాడు. విత్ ద లీడర్ ఓఆర్జీ అని చెప్పి ఒక వెబ్సైట్ లాంచ్ చేసిండు. ఒకటే రోజు 3 లక్షల మంది మెంబర్లు జాయిన్ అయినరంటే అన్నమలై తమిళనాడు గడప ఎట్లా కదిలిపించిండు ఎమోషన్తోని అని కదిలిపించిండు అని చెప్పి మనం మాట్లాడితే తమిళనాడు భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్ కరునాగరాజన్ పార్టీకి రాజీనామా చేసి అన్నమలై జై అని చెప్పి పోయిండు. అంటే ఇవాళ అన్నమలై లీడర్లను తయారు చేసిండు, సెకండ్ లీడర్లను తయారు చేసిండు, అన్నమలై వాలంటీర్లను తయారు చేసిండు, అన్నమలై లోకల్ ఓనర్షిప్ తమిళ్ ఐడెంటిటీని తయారు చేసిండు. ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్తున్నా, అన్నా డిఎంకే రిజల్ట్ ఎట్లొచ్చిందో మనం చూసినాం. అన్నా డిఎంకే రిజల్ట్ నెక్స్ట్ ఎలక్షన్ వరకు కంప్లీట్లీ అన్నా డిఎంకే అనేది కనుమెరుగైపోతుంది. ఆ అన్నా డిఎంకే ఓటు పర్సెంటేజ్లకే టీవీకే జోసెఫ్ అనే వ్యక్తి ఇవాళ రాజకీయం చేసిండు. పొలిటికల్ డైనాస్టీలు తాండవమాడుతున్న చోట ఒక ఐపీఎస్ ఆఫీసర్, కష్టజీవి, రైతు బిడ్డ 42 సంవత్సరాల తమిళనాడు ప్రతి గడపను తాకిన ఒక దళపతి పోగొట్టుకున్నాం ఇవాళ మనం. దానికి నిలువెత్తు సాక్ష్యం ఎవరు? కరు నాగరాజనే.
కరు నాగరాజన్. మెంబర్షిప్ అనేది మనం తీసుకుంటే ఈ ర్యాపిడ్ ఎన్రోల్మెంట్ గ్రోత్ ఆఫ్ వాలంటీర్స్ మజాకా. మెయిన్ ఛానల్స్ మాట్లాడలేకపోతున్నాయొచ్చు, బట్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ సోషల్ మీడియాలో అందరూ మాట్లాడుతున్నారు. సిగ్నిఫికెంట్ వాలంటీర్ డిస్ట్రిబ్యూషన్ మొబిలైజేషన్ జరుగుతున్నది కంప్లీట్గా. అంటే ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే తమిళనాడులో ఏదైతే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ స్పేస్ ఉంది చూడు, తమిళనాడు యొక్క రాజకీయ స్పేసు డిఎంకే అన్నా డిఎంకే కనుమరుగైపోతుంది కాబట్టి ఈ స్పేస్లోకి ఎవరు వచ్చిండ్రు? టీవీకే విజయ్ జోసెఫ్ రూపంలో వచ్చిండ్రు. సో బీజేపీకి ఆనాడు స్పేస్ ఉండే, ఈనాడు స్పేస్ ఉన్నది. అన్నమలై ఇప్పుడు అదే అటెంప్ట్ చేస్తున్నాడు. టీవీకే విజయ్ తీసుకొచ్చిన ఏదైతే పాలసీస్ ఏవైతే ఉన్నాయో చూడు, ఇవి తమిళనాడుకు మళ్ళా నిజంగా చెప్పాలంటే హితంలు ఉంటాయా, వ్యతిరేకంగా ఉంటాయా? అంటే ఆయన సపరేట్ ఐడియాలజికల్ లేని తీసుకోలే, తమిళ్ ఐడెంటిటీ తీసుకుంటూనే భారత్ ఇంటిగ్రేషన్ వైపు అడుగులు వేస్తున్నాడా లేదా? ద్రవిడియన్ పాలిటిక్స్కి అగెయిన్స్ట్గా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ రైజ్ ఆఫ్ రీజనల్ నేషనలిజం అని చెప్పి మాట్లాడతారు ఫ్రెండ్స్. తమిళ్ ఐడెంటిటీ కనబడుతుందా? ఎస్ కనబడుతుంది. ఇండియన్ నేషనలిజం కనబడుతుందా? ఎస్ కనబడుతుంది. గ్రాస్ రూట్ లీడర్షిప్ కనబడుతుందా? ఎస్ కనబడుతుంది. పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ కనబడుతుందా? భర్పూర్గా కనబడుతుంది. సక్సెస్ కనబడదా? గడప గడప వెనకటికి దాకి ఓటమిని రుచి చేసుకున్నోడికి గెలిపే సాక్షి అవుతుందా? కాదా ఫ్రెండ్స్? ఇలా కోర్ మెసేజ్ ఏందనంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ రెసిగ్నేషన్, ఇట్ ఈస్ అ స్టోరీ అబౌట్ అన్ ఐడెంటిటీ, ఇట్ ఈస్ అ స్టోరీ అబౌట్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ అ స్టోరీ అబౌట్ రీజనల్ ఆస్పిరేషన్స్, ఇట్ ఈస్ అ స్టోరీ ఆఫ్ పొలిటికల్ రీఇన్వెన్షన్. ఇది అన్నమలై కథ. ఇక్కడికేని మొదలవుతుంది. ఏంది తెలుసా ఫ్రెండ్స్? ఈ ముచ్చట నేను ఎన్నోసార్లు చెప్పిన, ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ ఏ రకంగా ఉంటుంది అని చెప్పి నేను చెప్పిన. ఇగో చూడు ఫ్రెండ్స్, ఇక ఓవర్ 3 lakh people హ్యావ్ జాయిన్ ది ఆర్గనైజేషన్, వి ద లీడర్ విత్ ఇన్ 2 hours. 2 గంటలలో 3 లక్షల మంది. ఢిల్లీలో పోయినప్పుడు ఏదైనా కాన్వాయ్ తీసుకొని పోయిండా? ఢిల్లీలో పోయినప్పుడు ఏదైనా కార్ల సమూహం తీసుకొని పోయిండా? పోలే. క్యాబు కట్టుకున్నాడు, సింపుల్గా పోయిండు. ఆయనకు ఆపర్చునిటీ ఇచ్చిన నాయకులను కలిసిండు, ఇక సెలవు అని చెప్పి దండం పెట్టిండు. మళ్ళీ క్యాబ్ కట్టుకున్నాడు, ఎయిర్పోర్ట్కి వచ్చిండు. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత అన్నమలై కోసము తమిళనాడు భూమిపుత్రులు ఘన స్వాగతం పలికిండ్రు. ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికిండ్రు అన్నమలైకి. ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, తెలంగాణలో తమిళనాడులో జరిగేది ఏంది తెలుసా? ఇదైతే కమలం పువ్వును లేపుదామని చెప్పి ఎవరెవరైతే లేపుతూ పోయినరు చూడు, ఈ కమలం పువ్వు మీద ఈ 4 కూర్చొని ఉంటారు. ఇప్పుడు దాన్ని ఒంగబెడుతూనే ఉన్నారు, కమలం పువ్వుని భూస్థాపితం చేస్తూనే ఉన్నారు. ఇది ఆంధ్రాల, తెలంగాణల, తమిళనాడుల నిలువెత్తు సాక్షి. ఆ 4 కరెక్టా రాంగా? ఎక్స్పెక్టేషన్ ఇది ఉంటుంది మనందరిది. నువ్వు ఈ జాగాలున్నావు, ఓ కార్యకర్త, నువ్వు ఈ జాగాలున్నావు. ఈ జాగాలుండి నువ్వు లేపనీకి ప్రయత్నం చేసినావు కమల్ పువ్వుని. కమాల్ హే అని చెప్పినావు. కాకపోతే ఎగిరం లేని పీనుగులు మోసేటోళ్ళ మీద ఎరిగినట్టు ఈ 4 ఎప్పుడు కూడా కమలం పువ్వును భూస్థాపితం చేసుకుంటూనే వచ్చిండ్రు. ఈ రాజకీయము అధిష్టానానికి అర్థమవుతుందా, లేకపోతే అధిష్టానానికి కూడా అహంకారం లేచిందా అననేది ఇవాళ ఆలోచన, ఆవేదన. మళ్ళీ నువ్వు ఆలోచిస్తావా లేదా అనుభవిస్తావా అననేది ప్రశ్న. కార్యకర్త మనోభావాలను ఇవాళ అధిష్టానం అర్థం చేసుకుంటుందా లేదా అననేది ప్రశ్న. భారత్ మాతాకి జై.